హాయ్ అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కాలంలో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్‌లు ఇచ్చే అవకాశం ఉంది. చాలామంది అభ్యర్థులు చాలా సీరియస్‌గా ప్రిపేర్ అవ్వడానికి రెడీగున్నారు. దాంతో పాటు ఎప్పటినుంచో ప్రిపేర్ అయితున్న అభ్యర్థులు కూడా ఉన్నారు. సో, వాస్తవంగా గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఒక 2, 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ప్రైవేట్ ఉద్యోగాలు చేసో, లేదంటే ఇతర జాబులు చేసో, ఆ తర్వాత రాని సందర్భాల్లో వచ్చి చేస్తున్నట్టుగా అనిపిస్తది మనకి. ఇప్పుడు ఫ్రెషర్స్ అంటే గత సంవత్సరం కానీ అంతకు ముందున్న సంవత్సరం కానీ స్టూడెంట్స్ ఎవరైతే డిగ్రీలు చేసి బయటకు వస్తారో వాళ్ళు ఎక్కువగా గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడానికి కొంత ఆలోచన చేస్తున్నట్టుంటది. కానీ ఇటీవల కాలంలో ఒక ట్రెండ్ చాలా అంటే రిజల్ట్ ట్రెండ్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లోనే గ్రూప్ ఉద్యోగాలను పొందుతున్నట్టుగా మనం రిజల్ట్ చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నామంటే ఫ్రెష్ అటెంప్ట్ ఇస్తున్నారు, అకాడమిక్ ఎడ్యుకేషన్ నుంచి యాజ్ ఇట్ ఈస్గా రావటం, డైరెక్ట్గా హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండడం, దీంతో పాటు క్లాస్ రూమ్లో ఎక్కువ గంటలు గడిపిన అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు చాలా తొందరగా ఎక్కువగా సబ్జెక్ట్ని అంచనా వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే అట్లాని మనం ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ నేను తక్కువ చేయాల్సిన పని లేదు. కానీ గతంలో గ్రూప్స్ రాసిన పిల్లలు మళ్ళీ గ్రూప్ రాసేటప్పటికి కొంత కన్ఫ్యూజన్కి లోనవుతారు. ఏం చదవాలనే విషయంలో భయం మొదలవుతుంది. ఆల్రెడీ ఒక అటెంప్ట్ ఇచ్చున్నదంటే భయం ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చే స్టూడెంట్కి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు బీటెక్ చేయొచ్చు, లేదంటే ఎంపీసీలు చేయొచ్చు, అంటే బీఎస్సీ బ్యాక్గ్రౌండ్, బీజెడ్సీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ పేపర్ విధానాన్ని చూస్తే కామన్గా ఎవరైనా సరే గ్రాడ్యుయేట్స్ రాసేటట్టుగా ఉంది కాబట్టి ఒక మంచి అనాలిసిస్ నేను చూస్తున్నాం. ఇప్పుడు చాలామంది ఫ్రెషర్స్ అంటే 20, 21, 22 ఇయర్స్కి వచ్చిన పిల్లలు 22, 23 ఇయర్స్ లోపే మంచి ర్యాంకులు కొట్టి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో వచ్చినట్టుగా మొన్న రిజల్ట్స్ చూస్తున్నాం. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే డిగ్రీలు కంప్లీట్ చేసి లేదా పీజీలు చేస్తున్న పిల్లలు ఒక మంచి అవకాశంగా ఈ నోటిఫికేషన్ తీసుకోండి. గట్టిగా సీరియస్గా ఒక 6 నుంచి 8 నెలలు ప్రయత్నం చేసి ఒక నోటిఫికేషన్లోనే జాబ్ పొందే అవకాశం ఉంది. దీనికోసం ఒక మంచి కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. అంటే చాలామంది పిల్లలు అడుగుతారు, ఆన్లైన్ బెటరా, ఆఫ్లైన్ బెటరా, అసలు కోచింగ్ అవసరం లేదా. కానీ ఫ్రెషర్ స్టూడెంట్స్కి అయితే ఇప్పుడు వచ్చే పిల్లలు అయితే కొంత గైడెన్స్ అవసరం, అది కోచింగ్ ద్వారా వస్తుంది. ఇక ఆన్లైన్ విషయానికి వచ్చినప్పటికీ ఆన్లైన్లో ఉన్న వీడియోల సంఖ్య ఎక్కువ ఉండడం, అన్ని గంటలు మీరు ఫోన్లోనో ట్యాబ్లోనో వీడియోలు చూసి ఒక అనాలిసిస్కి రాలేకపోవచ్చు. ప్లస్ అదే క్లాస్ రూమ్లో అయితే డౌట్స్ క్లియరెన్స్ ఉంటుంది. ఫ్యాకల్టీ ఆ తర్వాత కాలంలో మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి ఒక మంచి కోచింగ్ సెంటర్ని, ఒక మంచి మెంటర్ని, ఒక మంచి గైడ్ని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడిప్పుడే డిగ్రీలు కంప్లీట్ చేసిన ఒక చిన్న వయసులో, అంటే చిన్న వయసు ఇన్ ద సెన్స్ 20, 21 దాటిన పిల్లలు వితిన్ 25 లోపు ఉద్యోగం కొట్టడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఆస్పిరెంట్స్ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నోటిఫికేషన్లు మీరు క్రాక్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.